రిఫ్లెక్షన్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి సనాతన కాంక్లేవ్ 2.0 కార్యక్రమానికి రాకలోకం వ్యవస్థాపకులు అదేవిధంగా రాకలోకం ఛానల్ ద్వారా తమ వాణిని తమ గొంతుకను వినిపిస్తున్నటువంటి వ్యక్తి రాక సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి అభిప్రాయం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ జనరేషన్లో సనాతన కాంక్లేవ్ 2.0 లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు అవసరం అంటారు? చాలా అవసరం. ఎందుకంటే అమోఘ్ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అతను యువకులతోటి చాలా తొందరగా కనెక్ట్ అవుతాడు. ఈరోజు మన పోరాటంలో యువకుల్ని భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో సనాతనం అంటే వృద్ధులకి లేకపోతే వయసు మళ్ళీపోయిన వాళ్ళకి తల పండిపోయిన వాళ్ళకి కాదు, యువకులకి కూడా ఈ విషయాన్ని యువకులు నిజానికి సనాతనం యొక్క గొప్పతనం ఏంటంటే అది చిరపురాతనము నిత్య నూతనం. కాబట్టి నిత్య నూతనం అంటే నిత్యము యూత్ వస్తూనే ఉండాలి. ఇది ఈ సనాతన పనిలో వాళ్ళు భాగస్వాములు కావాలి. కాబట్టి యూత్ని మొబిలైజ్ చేసే పనిని ఈ సనాతన కాంక్లేవ్ చేస్తోంది. ఇక్కడ చూసినటువంటి రకరకాల టీమ్స్, రామదండు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, యంగ్ పీపుల్ వాళ్ళు భజన చేస్తున్నారు. ఇళ్లలో ఉండేటటువంటి మహిళలు 100 మందికి పైగా మహిళలు భగవద్గీత చెప్తున్నారు. ఒక యువకుడు ఆకర్షణీయమైనటువంటి కెరియర్ని వదిలేసి సంస్కృత ప్రచారం చేస్తున్నాడు. సో ఈ రకంగా యువకులు ముందుకు రావడం గొప్ప విషయము. నిజానికి హిందూ ధర్మం గొప్పతనమే అది. హిందూ ధర్మం ఏంటంటే ఇది ఎన్నటికీ ఆగనటువంటి సముద్రపు అలల వంటిది. ఇందులో ఒక తరం వెళ్తుంటే ఇంకొక తరం వచ్చేస్తూనే ఉంటుంది. ఒక తరం ఇలా పోతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, ఇంకో తరం వెనక నుంచి వచ్చేస్తుంది సముద్రం అల వచ్చినట్టుగా. అలాంటి యూత్ని క్యాప్చర్ చేసే పనిని మన అమోఘ్ చేస్తున్నారు, రిఫ్లెక్షన్ ఛానల్ చేస్తుంది. దాంతోపాటు ఈ సనాతన కాంక్లేవ్ అలాంటి వాళ్ళని గ్యాదర్ చేసేటటువంటి ఒక గొప్ప పని చేస్తుంది. అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఛానల్ ద్వారా కూడాను మంచి క్వాలిటీ కంటెంట్ తోటి యువకుల దగ్గరికి వెళ్ళాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ సార్, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని అంటున్నారు కదా చాలామంది. అది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే దాంట్లో ఎలాంటి వ్యక్తులు ఉండాలి, అది ఎవరికి అప్పగిస్తే సనాతన ధర్మ పర్యవేక్షణ ఉంటుందని చెప్పేసి? ఏ సనాతన బోర్డు ఉందని అనాది కాలం నుంచి ఇప్పటి వరకు హిందూ ధర్మం నిలబడి ఉంది. మొఘలుల అక్రమాలు జరుగుతున్నప్పుడు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, ముస్లిం పరిపాలన లేకపోతే బ్రిటిష్ పరిపాలన వచ్చినప్పుడు ఏ సనాతన బోర్డు ఉందని చెప్పి ఈ ధర్మం నిలబడింది. కాబట్టి ఈ ధర్మాన్ని నిలబెట్టేది అట్టడుగు స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి. పొద్దున లేచి స్నానం చేయగానే తూర్పు తిరిగి ఆ సూర్య భగవానుడికి దండం పెట్టే వ్యక్తి ఈ ధర్మాన్ని కాపాడతాడు. అతనికి బోర్డులతోటి, కమిటీలతోటి, తీర్మానాలతోటి, రిజల్యూషన్లతోటి పని లేదు. ఇంట్లో ఉండేటటువంటి తల్లి పొద్దునే ఇంటికి ముగ్గేస్తూ విష్ణు నామాలు చదువుకుంటూ ఉంటుంది, లేకపోతే తులసికి దండం పెట్టి ఒక దీపాన్ని వెలిగిస్తుంది. చూడండి, అక్కడ ఏ సనాతన బోర్డు ఉన్నందుకు ఆమె పనిచేస్తున్నది. కాబట్టి సనాతన బోర్డు కాదు, ప్రతి హిందువు ఒక కార్యకర్తగా మారి సమాజం కోసం పనిచేసిన నాడు ఈ బోర్డుల అవసరం ఉండదు. మీకు బయట నుంచి ఆక్సిజన్ ఎప్పుడు కావాలి? మీరు ఊపిరి పీల్చుకోలేనప్పుడు కావాలి. కాబట్టి బోర్డు కన్నా కూడాను ప్రతి హిందువు యాక్టివ్ హిందువుగా సమాజం కోసం నా పాత్రను నేను పోషిస్తాను, నేను ఏ పని చేసినా కూడా ధర్మం కోసం నిలబడతానని కనుక భావించి ఆ రకమైనటువంటి కార్యాచరణ కనుక చేస్తే అదే సనాతన బోర్డు. సనాతన బోర్డు మన గుండెల్లో ఉండాలి. సనాతనాన్ని మనం కాపాడాలి. సనాతనాన్ని బయటవాడేవాడో ఒక బోర్డుకు ఒక స్వామి లేకపోతే ఒక వ్యక్తి కాపాడలేదు. సనాతనాన్ని మహిళలు, పిల్లలు, గ్రామీణులు వీళ్ళు కాపాడుతూ వస్తున్నారు. అయితే ఒక్క చివరి ప్రశ్న సార్, ఇది మీకే అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కొంతమంది ఆడవాళ్ళు పుస్తెలు మెట్టెలు తీసేస్తూ లేకుండా ఉంటున్నారు, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా. కొంతమంది ఏమో నుదుట బొట్టు పెట్టుకోవడం లేదు, ముఖ్యంగా మగవాళ్ళు. అయితే ఈ బొట్టు పెట్టకపోవడంపై, అదేవిధంగా మెట్టెలు తీయడం, కొందరు పుస్తెలు కూడా వేసుకోకుండా ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి? దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది? వాస్తవానికి వివాహ బంధం యొక్క ప్రత్యేకత ప్రేమ, వాత్సల్యం కాదు, ప్రేమ, ఒకరి పట్ల మరొకరికి అవగాహన. సో దీనిలో ఇప్పుడు ఏవైతే మెట్టెలు అని మనం అంటున్నాం, ఉత్తర భారతదేశంలో మెట్టెలు లేవు. మంగళసూత్రం ఇక్కడ ఉంది, ఉత్తర భారతదేశంలో మంగళసూత్రం లేదు. మన దగ్గర పాపిట్లో సింధూరం పెట్టుకోవడం లేదు. ఉత్తర భారతదేశంలో మిగతా చోట్ల పాపిట్లో సింధూరం ఉంది. కాబట్టి వాస్తవానికి వివాహ బంధానికి అన్నిటికన్నా బలమైనటువంటిది
ఆలుమగల మధ్య ప్రేమ, వాళ్ళ కుటుంబాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత, ఇవి ఉన్ననాడు మిగతావన్నీ సెకండరీ అండి. ముందు ఈ ప్రేమ గనక నిలబడితే మిగతా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ బాహ్య చిహ్నాలు మాత్రమే. మెట్టెలు, లేకపోతే ఇంకోటి పాపిట్లో సింధూరము, లేకపోతే మంగళసూత్రాలు, ఇవన్నీ కూడాను ఇవి లేకుండా కూడాను వైవాహిక జీవితం గడుపుతున్నటువంటి అనేక గిరిజన తెగలు ఉన్నాయి ఈ దేశంలో. అనేక గ్రామాల్లో అసలు పాపిట్లో సింధూరం అంటే ఏంటో తెలియదు, కానీ వాళ్ళు జీవితం తరువాత కూడా కలిసి ఉంటున్నారు. వాళ్ళు అంటే 7 జన్మల బంధం ఉండాలి అన్నటువంటి భావనతో బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రేమ, పరస్పర గౌరవము, బాధ్యతల పట్ల అవగాహన ఉంటే అది ముఖ్యము. కానీ ఇవన్నీ బాహ్య చిహ్నాలు, వీటి గురించి మనము పెద్దగా వరి కానవసరం లేదు. పెద్దగా అంటే మనకు అనిపించవచ్చు ఒక్కో సందర్భంలో, కానీ ఇవి చాలా తాత్కాలికమైనటువంటివి. వాస్తవమైనటువంటిది భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా లేదా, భార్యాభర్తలకి పిల్లల మీద బాధ్యత ఉందా లేదా, వాళ్లకు సమాజం పట్ల బాధ్యత ఉందా లేదా, ఇది ముఖ్యం. ఇది ఉంటే మిగతావన్నీ వచ్చేస్తాయండి. ఇది విషయం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. 1000 పడగలు నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినప్పుడు ఆయన ఏమంటారంటే, ధర్మం అనేది 1000 పడగలతో విస్తరించినటువంటి ఆదిశేషు వంటిది. ఇందులో 999 పడగలు అంతరించిపోయినాయి, ఒక పడగ మిగిలింది. ఆ ఒక్క పడగ దాంపత్య ధర్మము అంటాడు. ఈ దాంపత్య ధర్మం నిలబడితే మిగతా 999 పడగలు మళ్ళీ రీజనరేట్ అవుతాయి. కాబట్టి దాంపత్య ధర్మాన్ని నిలబెట్టాలి. కాబట్టి బయట సింబల్స్ కానీ, బొట్లు, లేకపోతే ఇంకోటి కానీ వీటికన్నా ముఖ్యమైనది ఆలుమగల మధ్య ఆప్యాయత, అన్యోన్యత, ప్రేమ, వాళ్ళ బాధ్యతల పట్ల అవగాహన, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఇది ముఖ్యమైనది. దాన్ని నిలబెడితే మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.